హాయ్ హలో అండి. ఇప్పుడు మనం ఒక 10 మినిట్స్లో మనం ఒక స్ట్రాటజీ చేసుకుంటాం. ఓకే, 10 మినిట్స్లో టైం ఫ్రేమ్ వచ్చి 10 మినిట్స్. ఓకే, ఆర్ఎస్ఐ ఏదైతే ఉందో ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ డిఫాల్ట్ ఏదైతే ఉందో అదే. ఓకే, మనం వాల్యూమ్ పెట్టుకుంటాం 5 మూవింగ్ యావరేజ్, 12 మూవింగ్ యావరేజ్. ఓకే, ఇది సెటప్. ఓకే, వాల్యూమ్ పెట్టుకుంటాం. ఎప్పుడైతే వాల్యూమ్ పెద్దగా ఉండి ఎప్పుడైతే ఇక్కడ ఆర్ఎస్ఐ 50 అబవ్కి వస్తుందో 12 ఈఎంఏ 5 ఈఎంఏ క్రాస్ ఓవర్ జరుగుతుందో అక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, మనం ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ తీసుకొని ఎక్కడైతే క్రాస్ ఓవర్ మళ్ళీ వస్తుందో అక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకుంటాం. ఓకే, ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి నేనే స్ట్రాటజీ మీద అంత నేను ఇంట్రెస్ట్ పెట్టను, ప్రైస్ యాక్షన్ ఎక్కువ నేను చూస్తాను. బట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ తెలియకుండా చాలామంది నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో నేను ఈ స్ట్రాటజీ ఇస్తున్నాను. ఓకే, జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్లోనే చూడండి. ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఓకే, ఆర్ఎస్ఐ 50 అబవ్ ఉంది. ఓకే, ఆర్ఎస్ఐ 50 అబవ్ ఉంది. మళ్ళీ మనం ఎంట్రీ ఇక్కడ, మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ ఇక్కడ ఏదైతే క్రాస్ ఓవర్ మళ్ళీ జరిగిందో ఇక్కడ మన ఎగ్జిట్ ఉంటుంది. ఓకే, ఇది ఒక ఎంట్రీ. దగ్గర మీకు ఇది ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూడండి. ఓకే, 153 పాయింట్స్. అలానే ఇక్కడ చూడండి, ఈ క్రాస్ ఓవర్ మళ్ళీ పిఈ సైడ్ చిన్న స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది, ఆర్ఎస్ఐ 50 బిలోకి వచ్చింది. ఓకే, ఇక్కడ వాల్యూము పర్లేదు, బాగుంది. మళ్ళీ ఇక్కడ వరకు ఈ మూమెంట్ క్యాప్చర్ చేయొచ్చు, మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యే వరకు. ఓకే, చాలా బాగుంది. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యింది. ఓకే, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. మళ్ళీ ఎక్కడ ఈ క్రాస్ ఓవర్ మళ్ళీ ఎక్కడ అయింది, మార్కెట్ ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. మంచి మూమెంట్ వచ్చింది. ఆర్ఎస్ఐ 50 అబవ్ ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ వచ్చింది. ఓకే, ఆర్ఎస్ఐ బిలో 50 రావాలి పిఈ సైడ్. ఓకే, వచ్చింది. వాల్యూమ్ కూడా బాగుంది. ఓకే, మళ్ళీ ఎక్కడి వరకు ఉండవచ్చు, మీరు ఇక్కడ వరకు ఉండొచ్చు. ఓకే, అంటే ప్రైస్ యాక్షన్ తెలియకుండా ఈజీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యింది. ఈ ఆర్ఎస్ఐ మీకు పైనుంచి కింద పడుతున్నప్పుడు తీసుకుంటే చాలా బాగుంటుంది. పైనుంచి కింద 50 క్రాస్ అవుతున్నప్పుడు తీసుకుంటే మీకు ఎంట్రీ బాగుంటుంది. ఇక్కడంతా కన్సాలిడేషన్ టైప్లో చిన్న మూమెంట్స్ వచ్చినాయి. మనం ఇటువంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఏదైనా మార్కెట్ ఇటు నుంచి పైకనే వెళ్ళాలి, లేకపోతే పైనుంచి కింద కన్నా వచ్చినప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కొంచెం మార్కెట్ సైడ్ వేస్కి పోయింది. ఓకే, ఇక్కడ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎప్పుడైతే కింద నుంచి పైకి వెళ్తుందో, ఆర్ఎస్ఐ కింద నుంచి పైకి వెళ్తుందో, ఇక్కడ 50 అబవ్కి వచ్చిందో మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, మళ్ళీ ఈ క్రాస్ ఓవర్ ఇక్కడ వరకు. ఓకే, 10 మినిట్స్ టైం ఫ్రేము చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇక్కడ కన్ఫ్యూజన్, మళ్ళీ ఈ కన్ఫ్యూజన్లో మనం తీసుకోము. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం ఎస్కేప్ తీసుకోము. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, కింద నుంచి వెళ్ళినప్పుడు ఈ ఎల్లో కలర్ పైకి బ్లూ కలర్ రావాలి, పైనుంచి వచ్చినప్పుడు ఎల్లో కలర్ కిందకి రావాలి. సారీ, ఓకే, ఈ పైనుంచి వచ్చినప్పుడు కూడా సేమ్ బ్లూ కలర్ కిందకి రావాలి, ఎల్లో కలర్ పైకి. ఇక్కడేమో కింద ఉంటుంది ఎల్లో కలరు, ఇక్కడేమో పైన ఉంటుంది పిఈ ట్రేడ్లో. ఓకే, ఇక్కడ వచ్చింది
వాల్యూమ్ కూడా బాగానే ఉంది. ఇక్కడ ఈ తిన్నంగా మీకు బిలో 50కి వచ్చేసింది ఇక్కడ మార్కెట్ ఆర్ఎస్ఐ. ఓకే, ఎక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు మీకు వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చింది. ఇది క్యాప్చర్ చేస్తారు. ఓకే, ఇక్కడ కొంచెం మీకు ఇంకోటి గమనించాలి. ఇంకోటి ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు తీసుకోవద్దు మనం. ఈ రెండు దగ్గరికి వచ్చేస్తే మీకు కన్సల్టేషన్ ఉంటుంది. ఈ మూవింగ్ ఎవరేజెస్ బాగా దగ్గర ట్రేడ్ అవుతుంటే క్లియర్గా వచ్చేదాకా మనం వెయిట్ చేయవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి మా ఆర్ఎస్ఐ పైకి వెళ్తానికి ట్రై చేస్తుంది, బట్ కన్సల్టేషన్లో ఉండిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పటికి చాలా ట్రేడ్లు మనకి సక్సెస్ అయింది. ఓకే, అక్కడక్కడ కొంచెం కన్సల్టేషన్ దగ్గర క్లియర్ లేదు ట్రెండ్. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ వచ్చింది. ఆర్ఎస్ఐ కూడా 50 అబవ్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ దాకా మీరు వెయిట్ చేయొచ్చు, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. ఓకే, ఇలా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మీరు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈ స్లోప్ చూడండి, ఇది గజిబిజిగా ఎప్పుడైతే ఆర్ఎస్ఐ ఉందో అప్పుడు మనం ట్రేడ్ చేసుకోకుండా ఉంటేనే బెటర్. ఇక్కడ ప్రైస్ కూడా గజిబిజిగా ఉంది, ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా క్లియర్గా లేదు. మూవింగ్ యావరేజెస్ కూడా బాగా దగ్గరికి వచ్చేసి మీకు కన్సల్టేషన్ టైప్లో అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా కొంచెం మీకు క్లియర్గానే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. ఓకే, దీని తిన్నంగా అంటే మీకు ఇది అంటే 50కి బిలో వచ్చింది. మళ్ళీ మీకు క్రాస్ ఓవర్ అయ్యేదాకా ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యింది. ఓకే, ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యింది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది, మళ్ళీ మార్కెట్ ఆర్ఎస్ఐ కిందనే ఉంది, ఆర్ఎస్ఐ 50 బిలో ఉంది. మళ్ళీ మనం క్రాస్ ఓవర్ అయ్యేదాకా ఇక్కడ వరకు వచ్చేస్తాం. మళ్ళీ ఇక్కడ మంచి క్రాస్ ఓవర్ వచ్చింది ఇక్కడ. ఓకే, ఆర్ఎస్ఐ చాలా మంచిగా ఎంట్రీలు దొరుకుతున్నాయి దీంట్లో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఈజీగా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకే, చూడండి ఎక్కడ దాకా ఇచ్చింది, ఇది మంచి పాయింట్స్ ఇచ్చింది. ఓకే, ఫస్ట్ అయితే బ్యాక్ టెస్ట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. దాని ప్రకారం మీకు ఓకే అనుకుంటే ఈ స్ట్రాటజీని అప్లై చేసుకుని మీరు ట్రేడింగ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ అయ్యింది, ఇక్కడ వరకు వచ్చింది. ఈ పాయింట్ చాలు మీకు. అలాగే ఇక్కడ అయ్యింది, ఇక్కడ వరకు వచ్చింది. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఓకే, ఇక్కడ మళ్ళీ క్రాస్ ఓవర్ అయింది, ఇక్కడ వరకు వచ్చింది. ఇలా చూసుకుంటూ వెళ్తే మీరు వాల్యూమ్ కూడా వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, క్రాస్ ఓవర్ అయింది, పడ్డది. ఆర్ఎస్ఐకి బిలో 50 ఉంది. ఇలా మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసుకోండి, లైవ్లో టెస్ట్ చేసుకోండి. వర్కౌట్ అవుతుందంటే ఖచ్చితంగా దీన్ని అప్లై చేసుకుని చేసుకోండి. ఓకే, ఇంకా ప్రైస్ యాక్షన్ దీంతో పాటు మీరు జోడిస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి చూసుకోండి. నేను ఇవన్నీ జస్ట్ మీకు ఈజీగా ఎవరైతే చేసుకోలేకపోతున్నారో ప్రైస్ యాక్షన్ తోటి వాళ్ళ కోసం అని చెప్తున్నాను. వీళ్ళు మీకు నచ్చితే చేసుకోండి, లేకపోతే ప్రైస్ యాక్షన్తో ట్రేడింగ్ చేయడం మాత్రం నేర్చుకోండి. ఇది జస్ట్ ఏంటంటే ఇండికేటర్స్ తోటి మీకు ఈజీగా ఉండటానికి సపోర్టివ్గా ఇండికేటర్స్ అవి ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఓకే అనుకుంటే అప్లై చేసుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. మూవింగ్ యావరేజ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ 12, సింపుల్ మూవింగ్ యావరేజ్ 5, వాల్యూమ్ ఆర్ఎస్ఐ క్రాస్ ఓవర్, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది కదా, ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యి ఆర్ఎస్ఐ 50 అబవ్ ఉందంటే బుల్లిష్ సైడ్, సిఈ సైడ్. మార్కెట్ మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ అయ్యి ఆర్ఎస్ఐ బిలో 50కి వస్తుందంటే పిఈ సైడ్. సింపుల్. ఓకే, 10 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చేసుకోవచ్చు. ఓకే, మంచి ఫలితం ఇస్తుంది ఇది. ఒకసారి చూడండి, చూసి అప్లై చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, నచ్చితే లైక్ చేయండి మర్చిపోకుండా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ గ్రో అవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మెంబర్స్కి ఎవరికైనా అవసరం పడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి వెళ్తుంది. నా ఉద్దేశం ఏంటంటే నాకు ఏదో వస్తుందని కాదు, 10 మందికి ఉపయోగపడాలనేది నా ఉద్దేశము. అందుకే నేను ఇవన్నీ స్టడీ చేసి మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అలాగే నేను గ్రూపు ఉంది మాది, ఒకరికొకరు హెల్ప్ చేసుకునే గ్రూప్ అది. అందులో మేమేమనుకుంటున్నాం అది పోస్టింగ్ చేసుకుంటాము. వాళ్ళకి మంచి అంటే పేషెన్సీ, డిసిప్లిన్ ఇవన్నీ అలవాటు చేసుకుంటున్నారు. మంచిగా ట్రేడ్లు చేయడానికి రీసెంట్గానే స్టార్ట్ చేసాం, ట్రై చేస్తున్నాము ఎడ్యుకేషనల్ పర్పస్లో. ఓకే, మీకు చేరాలనుకుంటే ఇందులో ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో నా మెయిల్ ఐడి ఉంది, దానికి మీరు మొబైల్ నెంబర్ పంపిస్తే నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, ఇది మాత్రం ఫ్రీ మాత్రమే, ఎవరిని ఏమీ ఒక పైసా కూడా మేము అడగం. ఓకే, ఫ్రీగానే మాత్రమే, మీ ఏదో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము మన తెలుగు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి మంచి చేసిన వాళ్ళు అవుతారు మీరు. చాలా బాగుంది ఈ స్ట్రాటజీ. ఓకే, క్రాస్ ఓవర్ అయిన తర్వాత క్రాస్ ఓవర్ వరకు వెయిట్ చేయండి, చాలా ఈజీగా ఉంది. మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను 100%. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.